Hello everyone, welcome back to Advaita Academy. So last video లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసినాము. అలాంగ్ విత్ దట్ వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ కూడా మనం చూసినాం, అవునా? సో కంటిన్యూస్ టైమ్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిస్టమ్ అనేది మనం లాస్ట్ వీడియోలో చూసినాం. సో ఈ వీడియోలో సెకండ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ స్టాటిక్. It is also called memoryless. Static and dynamic. So it is called as with memory. It is also called as with memory. దాని ఇంకొక పేరు ఏంటంటే విత్ మెమరీ అన్నమాట. ఓకే, ఈ సిస్టమ్ క్లాసిఫికేషన్ గురించి కంప్లీట్ గా మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? రైట్. సో అసలు స్టాటిక్ సిస్టమ్ అంటే ఏంటి? A system is said to be static. A system is said to be static if the output at any instant depends on input at that instant only. Input at that instant only, but not on past or future values of input. Okay, if the system output, దాని మీకు కూడా రాసిస్తాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. If the system output at any instant depends on past or future values of the input. If the output at any instant depends on past or future values of the input, then the system is said to be dynamic. Is said to be dynamic or with memory. Okay, ఇప్పుడు చదవండి. So a system is said to be static. A system is said to be static if the output at any instant depends on input at that instant only. Okay, ఇది చాలా ఇంపార్టెంట్. అవుట్పుట్ at any instant అంటే టైం అన్నమాట. Output at any time should depends on input at that time only, but not on past or future values of input. ఒకవేళ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ మీద డిపెండ్ అయితే, ఒక సిస్టమ్ అవుట్పుట్ అనేది పాస్ట్ ఆర్ ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ద ఇన్పుట్ మీద గనక డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే డైనమిక్ సిస్టమ్ అంటాము. దానికి ఇంకొక పేరు విత్ మెమరీ అన్నమాట. ఓకే, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సపోజ్ మీకు ఫస్ట్ టైం ఇన్స్టెన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనము టైం t ఈజ్ ఈక్వల్ టు సమ్ 6 దగ్గర ఉన్నాం అనుకోండి. t ఈజ్ ఈక్వల్ టు 6 దగ్గర మనము రైట్ అప్లై చేస్తున్నాం, ఇన్పుట్ అనేది అప్లై చేస్తున్నాం అనుకోండి. ఆల్ ద వాల్యూస్ అబౌవ్ 6 అంటే t ఈజ్ ఈక్వల్ టు 7 కానీ t ఈజ్ ఈక్వల్ టు 8 కానీ అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, ఇవన్నీ కూడా అబౌవ్ 6 ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ వాల్యూస్ అన్నమాట. Okay, future values of time. And all the values below 6, suppose t is equal to 5, t is equal to 4, ఇవన్నీ కూడా ఏంటి? పాస్ట్ అన్నమాట. 6 కన్నా ముందే జరిగిపోయింది కదా, 6 కన్నా ముందు జరిగిపోయినాయి కాబట్టి ఇవి పాస్ట్ అన్నమాట. 6 తర్వాత జరగాలి కాబట్టి 7, 8 ఇవన్నీ కూడా మనకి ఏమంటామంటే ఫ్యూచర్ వాల్యూస్ అంటాం. ఏ ఇన్స్టెంట్ దగ్గర అయితే మీరు ఇన్పుట్ అప్లై చేస్తున్నారో ఆ ఇన్పుట్ దగ్గర ఆ ఇన్పుట్ తర్వాత వచ్చేవన్నీ కూడా ఫ్యూచర్ వాల్యూస్, ఆ ఇన్పుట్ కన్నా ముందు వచ్చినవన్నీ కూడా పాస్ట్ వాల్యూస్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి.
Right. Next, a system is said to be static if the input at any instant depends on input at that, if the output at any instant depends on input at that instant only. సో మీకు ఎప్పుడైనా కూడా ఒక సిస్టమ్ ఇచ్చి అది స్టాటికా కాదా అని చెప్పాలి అన్నప్పుడు ఓకే, మీరు జస్ట్ ఏం చూడాలంటే ఎక్స్ ఆఫ్ టీ, ఎక్స్ ఆఫ్ టీ మాత్రమే ఉంటే, ఎక్స్ ఆఫ్ టీ అని మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ సిస్టమ్ అంటాం. దాన్ని ఏమంటాము స్టాటిక్ సిస్టమ్. ఒకవేళ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ వన్ కానీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ వన్ కానీ ఓకే, ఎనీ ఆపరేషన్ ఆన్ టీ, ఎనీ ఆపరేషన్ ఆన్ టీ, సపోజ్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ కానీ రైట్, ఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ కానీ ఓకే, ఎక్స్ ఆఫ్ 4t కానీ ఇట్లా ఎనీ ఆపరేషన్ ఆన్ టీ ఓకే, దట్ ఈస్ టైం షిఫ్టింగ్. ఇవి రెండు ఏంటి టైం షిఫ్టింగ్, ఇదేంటి టైం రివర్సల్, అవునా టైం షిఫ్టింగ్, ఇదేంటి టైం షిఫ్టింగ్, ఇది టైం రివర్సల్ ఓకే, ఇదేంటి టైం స్కేలింగ్, అవునా కదా టైం స్కేలింగ్. సో ఇట్లాంటివి ఏవి కనపడినా కూడా మీరు కళ్ళు మూసుకొని దాన్ని ఏం చెప్పాలి డైనమిక్, డైనమిక్ అని చెప్పాలి. ఎందుకు డైనమిక్ అవుతాయి అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ వన్ తీసుకుందాం. సో వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ వన్ అని అనుకోండి. సో నాకు వై ఆఫ్ 4 కావాలి అంటే ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 అవుట్పుట్ కావాలి, ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 అవుట్పుట్ కావాలి. సో వై ఆఫ్ 4 అన్నప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 5, ఎక్స్ ఆఫ్ 5 విత్ రెస్పెక్ట్ టు 4. మనము ఇప్పుడు ఇన్స్టెంట్ ఎక్కడ ఉన్నాము టీ ఈజ్ ఈక్వల్ టు 4 దగ్గర ఉన్నాము. విత్ రెస్పెక్ట్ టు 4 5 అనేది ఫ్యూచర్ వాల్యూవా కాదా, ఫ్యూచర్ వాల్యూవే కదా. సో ద అవుట్పుట్ వై ఆఫ్ 4 అంటే ఏంటి అవుట్పుట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 4 అని అర్థం. సో ఆన్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్, డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 5, అది అర్థం అనమాట ఈ ఈక్వేషన్ లో, ఈ ఈక్వేషన్ కి. సో అవుట్పుట్ ఎట్ t is equal to 4 depends on input at t is equal to 5 and this t is equal to 5 is called as future value of input, future value of input. అవును కదా x of 5 అంటే రైట్ 5 అనేది ఫ్యూచర్ వాల్యూ అండ్ ఎక్స్ ఆఫ్ 5 అంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫ్యూచర్ వాల్యూ మీద డిపెండ్ అయిందో ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఇఫ్ ద అవుట్పుట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్, ఈ వర్డ్ ఈ లైన్ చదవండి, ఇఫ్ అవుట్పుట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్. ఒకవేళ పాస్ట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే డైనమిక్ సిస్టమ్ అంటాం. అందుకే నేను ఇక్కడ మీకు రాసేసిన అనమాట డైనమిక్ సిస్టమ్ అని. అర్థమైందా డైనమిక్ సిస్టమ్. కావాలంటే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ 1 తీసుకుంటే సపోజ్ నాకు వై ఆఫ్ 4 సేమ్ ఇన్స్టెంట్ దగ్గర తీసుకుందాం. వై ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 4 మైనస్ 1 అంటే 3 కదా. విత్ రెస్పెక్ట్ టు 4 టీ ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ పాస్ట్ వాల్యూ, అవునా. సో output at t is equal to 4 depends on input at t is equal to 3. T is equal to 3 is called past, అవునా past value of input, past value of input. సో పాస్ట్ మీద డిపెండ్ అయినా కూడా పాస్ట్ ఆర్ ఫ్యూచర్ అంటున్నాం చూడండి, ఇక్కడ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ రెండిటి మీద డిపెండ్ అయితే రెండిట్లో ఏదైనా సరే దాన్ని మనం ఏమంటాము డైనమిక్ సిస్టమ్ అంటాము. కాబట్టి నేను ఇక్కడ డైనమిక్ సిస్టమ్ అని రాస్తాను. సపోజ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ ఒక చిన్న స్లైడ్ చూసుకుందాం ఒక్క నిమిషం. రైట్, సపోజ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 into x of t అని ఉంది, 3 into x of t అని ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ సిస్టమ్ ఏంటి ఇట్ ఈస్ డిపెండింగ్. సో వై ఆఫ్ 3 కావాలనుకోండి, వై ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 into x of 3. వై ఆఫ్ మైనస్ 3 కావాలి, నెగిటివ్ వాల్యూస్ అయినా సరే 3 into x of minus 3. సో ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 3 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 3 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 3. ద అవుట్పుట్ of the output at t is equal to minus 3 depends on input at t is equal to minus 3 and so on. అంటే
the output at any instant is now depending on input at that instant only. ఆ ఇన్స్టెంట్ ఆఫ్ ఇన్పుట్ దగ్గర మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇన్స్టెంట్ అంటే టైం చెప్పినాను కదా. అవుట్పుట్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ అంటే టైం, ఎట్ ఎనీ టైం is depending on input at that time only. So that type of system, or this type of system is called as static system. అర్థమైందా? సో ఇట్లా మీరు స్టాటిక్ డైనమిక్ ని డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ ఒక చిన్న నోట్ రాసేద్దాం ఇక్కడే. సో అంటే రైట్, టైం షిఫ్టింగ్, ఓకే, time scaling, time reversal, or any operation on time variable t, small t, any operation on time variable t makes the system dynamic. అంతే కదా, ఇక్కడ చూసినాం కదా మనం, రైట్. సో ఇది టైం షిఫ్టింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. టైం రివర్సల్ చూద్దాం, ఓకే, మనం తర్వాత చూద్దాం, మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, తర్వాత చూద్దాం. టైం స్కేలింగ్ ఇక్కడ కూడా, ఇది కూడా చూద్దాం, ఓకే. టైం షిఫ్టింగ్, టైం రివర్సల్, టైం స్కేలింగ్ ఇవన్నీ కూడా ఏమని చెప్పిన డైనమిక్. సో ఈ ఆపరేషన్స్ అండ్ సమ్ ఆపరేషన్ ఆన్ టైం వేరియబుల్ టీ, ఇక్కడ స్క్వేర్ చేసినాం అనమాట. ఇక్కడ ఆపరేషన్ ఏంటి అంటే స్క్వేరింగ్ టీ అనమాట, ఓకే. సో ఎనీ ఆపరేషన్ ఆన్ టీ, టైం వేరియబుల్ టీ ఆల్సో మేక్స్ ద సిస్టమ్ డైనమిక్. అది నేను ఇక్కడ పాయింట్ రాస్తుంది, అర్థమైందా? సో ఎనీ ఆపరేషన్ ఆన్ టీ అంటే ఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ లేదా ఎక్స్ ఆఫ్ టీ క్యూబ్, ఓకే, రైట్. సో ఇట్లా ఏ ఆపరేషన్ అయినా కూడా దేని మీద, వేరియబుల్ టీ మీద కనుక పర్ఫామ్ చేస్తే, ఏ ఆపరేషన్ అయినా సరే మీరు వేరియబుల్ టీ మీద కనుక పర్ఫామ్ చేస్తే దాన్ని, సో అప్పుడు ఆ సిస్టమ్ ఏమైపోతుంది, డైనమిక్ సిస్టమ్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లం y of t is equal to x square of t. t మీద ఏమన్నా ఆపరేషన్ పర్ఫామ్ అయిందా? లేదు, t మీద పర్ఫామ్ కాలేదు కాబట్టి ఇట్ ఈస్ డైనమిక్ సిస్టమ్, ఇట్ ఈస్ స్టాటిక్ సిస్టమ్, ఇట్ ఈస్ స్టాటిక్ సిస్టమ్, అవునా కదా? సో ఇప్పుడు y of 4 కావాలనుకోండి, x square of 4 మీద డిపెండ్ అవుతుంది అనా. y of 4 is equal to x square of 4. x square of 4 ని x of 4 whole square రాయొచ్చు, x of 4 whole square. So the output at y is equal to 4 depends on input at x is equal to, the output at t is equal to 4 depends on input at t is equal to 4 only. అదే మీకు y of -10 కావాలనుకోండి, ఏం రాస్తారు, x of -10 whole square అయిపోతుంది, అంతే కదా. ద అవుట్పుట్ at t is equal to -10 depends on input at t is equal to -10. కాబట్టి అవుట్పుట్ at any instant depends on input at that instant only. కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ఏంటి, స్టాటిక్. సెకండ్ చూడండి, సెకండ్ కూడా స్టాటిక్, అవునా కదా. ఎక్స్ ఆఫ్ టీ అనే మాత్రమే ఉంది కాబట్టి అది కూడా స్టాటిక్. థర్డ్ది డైనమిక్. ఎందుకు? ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ -infinity to t. సో y of t, సపోజ్ మనము t is equal to some 2 అనుకున్నాం, y of t ఏమవుతుంది, -infinity to 2 x of t dt. That means x of t is depending on the values from -infinity to 2. సో 2 అనే ఇన్స్టెంట్ ఇక్కడ ఉంటే -infinity అనే ఇన్స్టెంట్ ఇక్కడ ఉంది. -infinity నుంచి 2 వరకు ఉన్న ప్రతి ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ఇది కంటిన్యూస్ టైం సిస్టమ్ కాబట్టి, అవునా. సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఎట్ t is equal to 1, ఇట్ ఈస్ డిపెండింగ్ ఎట్ t is equal to 0 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటి, పాస్ట్ వాల్యూసా కాదా, విత్ రెస్పెక్ట్ టు
రైట్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు అంటే 2 తీసేయండి, 2 కాకుండా మిగతాదంతా ఈ 1 0 -1 -2 సో అప్ టు మైనస్ ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా పాస్ట్ వాల్యూస్ కదా. కాబట్టి ద డిపెండ్స్ ఆన్ అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ వాల్యూస్ కూడా. అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్, therefore the system is dynamic. అందుకు ఈ సిస్టమ్ అన్నది డైనమిక్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చూడండి, y ఆఫ్ n ఇస్ ఈక్వల్ టు x ఆఫ్ 3n. సో ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నాము? టైం స్కేలింగ్, అవునా కదా? టైం స్కేలింగ్ ఆపరేషన్ అన్నమాట ఇది, అవునా? డిస్క్రీట్ టైం అయితే ఏంటి, కంటిన్యూస్ టైం అయితే ఏంటి, సేమ్. స్టాటిక్ డైనమిక్ రైట్ డెఫినేషన్ అనేది మారదు. ఇప్పుడు ఏంట, y ఆఫ్ 1 కావాలనుకోండి, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, x ఆఫ్ 3. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ 3. దట్ మీన్స్ అవుట్పుట్ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 1 రైట్ డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 1 కి n ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఏంటి, ఫ్యూచర్ వాల్యూ కదా, అవునా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్, అవునా కదా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్. దట్ మీన్స్ అవుట్పుట్ ఎట్ n ఈజ్ ఈక్వల్ టు 1 డిపెండ్స్ ఆన్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్. కాబట్టి ఇచ్చిన సిస్టమ్ ఏంటి, డైనమిక్. పాస్ట్ మీద కానీ ఫ్యూచర్ మీద కానీ రెండిట్లో ఏది డిపెండ్ అయినా కూడా ఆ సిస్టమ్ ని మనం ఏమంటాము, డైనమిక్ సిస్టమ్ అంటాము. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1 ఇంటూ x ఆఫ్ t. సో మీకు y ఆఫ్ 1 కావాలనుకోండి, y ఆఫ్ 1 కావాలంటే t ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాలి, అంతేనా? t ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమవుతుంది, 2 ఇంటూ x ఆఫ్ 1. y ఆఫ్ 1 దట్ మీన్స్ ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1. అదే మీకు y ఆఫ్ సంథింగ్ 3 లేదా -3 కావాలనుకోండి, y ఆఫ్ -3 కావాలంటే ఏమవుతుంది, -3 ప్లస్ 1 అంటే -2 ఇంటూ x ఆఫ్ -3. మనకు ఇన్పుట్ టైం మీద మాత్రమే ఇంపార్టెంట్ అన్నమాట, ఈ యాంప్లిట్యూడ్ తో మనకు సంబంధం లేదు స్టాటిక్ డైనమిక్ సిస్టమ్ లో. రైట్, ఇన్పుట్ యాంప్లిట్యూడ్ మీద సంబంధం లేదు. ఓకే, సో ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు -3, ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు -3 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు -3 ఓన్లీ. Okay now, so therefore we can say that the output at any instant is now depending on input at that instant only. So the system is static. So the given system is static. చూడండి ఇక్కడ x of t మాత్రమే ఉంది, నేను మీకు ఆల్రెడీ పాయింట్ చెప్పినాను అది, అవునా? x of t అని మాత్రమే కనపడింది అనుకోండి, x of t అని కనపడింది అనుకోండి, మీరు కళ్ళు మూసుకొని స్టాటిక్ అని రాసేయండి, కళ్ళు మూసుకొని స్టాటిక్ అని రాసేయండి. ఇక్కడ x ఆఫ్ t అని కనపడుతుందా లేదా, x ఆఫ్ t అని కనపడిందంటే స్టాటిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ రూట్ t. ఏంటిది, ఆపరేషన్, సమ్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఆపరేషన్, ఏం ఆపరేషన్ అది, స్క్వేర్ రూట్ ఆపరేషన్, అవునా? స్క్వేర్ రూట్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆన్ వేరియబుల్ t, అవునా? performed on variable t, therefore the system is dynamic. మీకు ఈ పాయింట్ కనుక గుర్తుంది అనుకోండి, నేను ఇక్కడ చెప్పిన ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అందుకే రాస్తుంది అనమాట నోట్ అని. ఓకేనా? సో ఎనీ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ టైం వేరియబుల్ t రాసినాను చూడండి, ఇక్కడ ఎనీ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ టైం వేరియబుల్ t మేక్స్ ద సిస్టమ్ డైనమిక్. ఇక్కడ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అయింది కదా, స్క్వేర్ రూట్ అనే ఆపరేషన్ లేదు, నాకు ఇది పాయింట్ గుర్తులేదు సార్ అంటే, సపోజ్ y ఆఫ్ సమ్ 16 తీసుకుందాం, y ఆఫ్ 16 అంటే ఇప్పుడు టైం ఇంటర్వల్ ఎంత, t is equal to 16 is equal to x of root 16. x of root 16 అంటే x of 4 అవుతుంది, అవునా? the output at t is equal to 16. The output at t is equal to 16 depends on input at t is equal to 4. With respect to 16, 4 is past, right? Past value of input, avuna kada? Past value of input. So the output depends on past value of input. Therefore, the given system is dynamic. మీరు ఇట్లైనా
చేసుకోవచ్చు. లేదా నేను సింపుల్ గా ఇచ్చిన ఆ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటే మీరు స్టాటిక్ డైనమిక్ లో ఏ క్వశ్చన్ అయినా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోతాను చూడండి. సో నా అగైన్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్, ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్ ఆన్ టైం వేరియబుల్ టీ. టైం వేరియబుల్ టీ మీద ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అయింది కాబట్టి ద సిస్టమ్ ఈస్ డైనమిక్. డైనమిక్ అవునా? కావాలంటే మీరు చెక్ చేసుకోండి. y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ ఈ. ఎక్స్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అంటే 2.732 ఎంతో ఉంటది. సో ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1, ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 2.7. 2.7 అనేది ఫ్యూచర్ వాల్యూ కదా, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇచ్చిన సిస్టమ్ డైనమిక్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నాం, టైం రివర్సల్. ఓకే, ఆఫ్ కోర్స్ డిస్క్రీట్ టైం లో అంతే. ది టైం రివర్సల్ ఆపరేషన్, టైం రివర్సల్ ఆపరేషన్ మేక్స్ ద సిస్టమ్ డైనమిక్. ఆ నోట్ చెప్పిన పాయింట్ లో చెప్పినాను ఇది. అవునా? సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే y ఆఫ్ 1 తీసుకోండి. y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ -1. దట్ ఈస్ ద అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు -1 విత్ రెస్పెక్ట్ టు 1. -1 ఎక్కడ ఉంటది? సో ఇది టైం లైన్ అనుకుంటే ఇది t ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే t ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ ఉంటది కదా, t ఈజ్ ఈక్వల్ టు -1, ఇది t ఈజ్ ఈక్వల్ టు 0. అవునా? t ఈజ్ ఈక్వల్ టు -1 అనేది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ పాస్ట్ వాల్యూస్ అని చెప్పినాం కదా. సో ఇట్ ఈస్ పాస్ట్ వాల్యూ, ఇట్ ఈస్ డిపెండింగ్ పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్, పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్. సో ద సిస్టమ్ ఈస్ డైనమిక్ సిస్టమ్. ఇట్లయినా చెప్పండి, మీ ఇష్టం. మళ్ళీ ఇక్కడ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ t ప్లస్ 1 ఏం చేస్తున్నాం ఇక్కడ, టైం షిఫ్టింగ్. అవునా? టైం షిఫ్టింగ్ ఆపరేషన్, టైం షిఫ్టింగ్ ఆపరేషన్ మేక్స్ ద సిస్టమ్ డైనమిక్, మేక్స్ ద సిస్టమ్ డైనమిక్. కావాలంటే చెక్ చేసుకోండి. y ఆఫ్ 1 అంటే t ఈజ్ ఈక్వల్ టు 1, y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 2, t ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 1 అంటే 2. సో అవుట్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 1 డిపెండ్స్ ఆన్ ఇన్పుట్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 2. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫ్యూచరే కదా, విత్ రెస్పెక్ట్ టు 1. 2 అనేది ఫ్యూచర్ వాల్యూ, సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఇన్పుట్. కాబట్టి ద సిస్టమ్ ఈస్ డైనమిక్ సిస్టమ్. ద సిస్టమ్ ఈస్ డైనమిక్ సిస్టమ్. ఓకేనా? సో ఇట్లా మీరు ఒక ఇచ్చిన సిస్టమ్ ని బట్టి ఇచ్చిన సిస్టమ్ ని స్టాటికా డైనమిక్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక్కటే పాయింట్ లో మీకు మొత్తం ఇప్పుడు వరకు నేను చెప్పిన మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఈ ఒక్క పాయింట్ లోనే ఉంది. టైం షిఫ్టింగ్ కానీ, టైం స్కేలింగ్ కానీ, టైం రివర్సల్ కానీ, లేదా ఎనీ ఆపరేషన్ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ ఆన్ ద టైం వేరియబుల్ టీ, ఇవన్నీ మీకు కనపడితే, ఇవన్నీ కూడా కనపడితే మీరు కళ్ళు మూసుకొని డైనమిక్ అని పెట్టండి. ఓన్లీ మీకు ఇచ్చిన సిస్టమ్ లో ఎక్స్ ఆఫ్ టీ లాగా ఏదైనా కనపడితే అది మాత్రమే స్టాటిక్ అవుతుంది. ఓకే, అండ్ డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్, సిస్టమ్ is said to be static if the output at any instant depends on input at that instant only. అవుట్పుట్ ఏ ఇన్స్టెంట్ దగ్గర అయితే మనం కనుక్కుంటున్నామో ఇన్పుట్ ఆ ఇన్స్టెంట్ దగ్గర ఇన్పుట్ మీద మాత్రమే డిపెండ్ అయితే దాన్ని మనం స్టాటిక్ అంటాము. ఒకవేళ ఫ్యూచర్ కానీ లేదా పాస్ట్ వాల్యూస్ ఆఫ్ ఇన్పుట్ మీద కనుక అవుట్పుట్ డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము, డైనమిక్ సిస్టమ్ అంటాము. దాన్ని మనం ఏమంటాము, డైనమిక్ సిస్టమ్. ఓకేనా? సో ఈ నోట్స్ అంతా కూడా క్లియర్ గా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీరు ట్రై చేయండి స్టాటిక్ అండ్ డైనమిక్ సిస్టమ్స్ మీద. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.